Hello everyone, I am Dr. K. Sandhya. At present I am working as a lecturer in Government Degree College, Vardhanapet, Warangal Rural District. Today in this session we will understand the classification of aves. Aves or birds. The birds are warm-blooded flying vertebrates with beak, wings and feathers. Birds are chordates because the embryo develops a notochord. The brain is enclosed in cranium, so they are included in craniata. They have a vertebral column, so they are included in vertebrata. They have jaws, so they are included in Gnathostomata. They have 4 limbs, so they are grouped in Tetrapoda. The embryo develops an amnion, so the birds are amniotes. There are 30,000 varieties of birds in the world. Aves అనే తరగతిలో పక్షులను చేర్చడం జరిగింది. పక్షులు అనేటువంటివి ఉష్ణ రక్త జీవులు. శరీరం యొక్క టెంపరేచర్ అనేటువంటిది వాతావరణాన్ని బట్టి మారదు, స్థిరమైనటువంటి ఉష్ణాన్ని కలిగిన జీవులు. ఇవి వయ్యాహన జీవనానికి అనుకూలంగా గాల్లో ఎగురుతూ ఉంటాయి. ముక్కుని మరియు ఈకలని, దేహాన్ని ఆవరించి అనేక ఈకలని కలిగి ఉంటాయి. ఈకలు అనేటువంటివి పూర్వాంగాలు ఈకలుగా మార్పు చెందాయి. తర్వాత బర్డ్స్ అనేటువంటివి నోటోకార్డ్ని తన యొక్క పిండము అనేటువంటిది నోటోకార్డ్ని కలిగి ఉండడం వల్ల వీటిని పృష్ఠవంశాన్ని కలిగినటువంటి జీవులు, పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం వల్ల కార్డేటా వర్గంలో చేర్చడం జరిగింది. అలాగే వీటి యొక్క కపాలములో మెదడు ఇమిడ్చబడి ఉంటుంది. మెదడును ఆవరించి కపాలం ఉండడం వల్ల వీటిని క్రేనియేటా అనేటువంటి దాంట్లో చేర్చడం జరిగింది. ద బ్రెయిన్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ క్రేనియం, సో దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ క్రేనియేటా. నెక్స్ట్ దే హ్యావ్ వర్టిబ్రల్ కాలం, కశేరుకాలను కలిగి ఉంటాయి కాబట్టి దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వర్టిబ్రేటా. వర్టిబ్రేటాలో సకశేరుకాలలో చేర్చడం జరిగింది. దే హ్యావ్ జాస్, అంటే దవడలను కలిగి ఉంటాయి కాబట్టి దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ gnathostomaटा. దే ఆర్ 4 limbs. దే హ్యావ్ 4 limbs, సో దే ఆర్ గ్రూప్డ్ ఇన్ టెట్రాపోడా. అంటే 4 పూర్వాంగాలు, చరమాంగాలు ఉంటాయి కాబట్టి, అంటే పూర్వాంగాలు రెక్కలుగా మార్పు చెందాయి కానీ ఇక్కడ చరమాంగాలు అనేటువంటివి 2 మనకి పక్షులలో కనిపిస్తూ ఉంటాయి. సో పూర్వాంగాలు రెక్కలుగా మార్పు చెందాయి కాబట్టి ఇక్కడ వయ్యాహన జీవనానికి అనుకూలతగా ఈ ఫెదర్స్, ఈకలని మనం చెప్పుకోవచ్చు. సో దే ఆర్ గ్రూప్డ్ ఇన్ టెట్రాపోడా, అంటే చతుష్పాదులలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ ద ఎంబ్రియో డెవలప్స్ అన్ ఆమ్నియాన్. ఉల్బము అనేటువంటిది వాటి యొక్క పిండాభివృద్ధి దశలలో ఉల్బము ఉంటుంది. అంటే ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్, అంటే వాటి యొక్క త్వచాల, పిండ బాహ్య త్వచాలలో ఆమ్నియాన్, ఉల్బము అనేటువంటిది ఉంటుంది కాబట్టి బర్డ్స్ అనేటువంటివి ఆమ్నియోట్స్ అని అంటాం వీటిని. సో దీస్ ఆర్ ద characters, general characters in birds. Next let us move on to the classification. There are 30,000 varieties of birds in the world. 30,000 species అనేటువంటివి పక్షులు ఇందులో చేర్చబడ్డాయి. అంటే మనం ప్రపంచవ్యాప్తంగా 30,000 ప్రజాతులని, జాతులని మనము వాటిని గుర్తించడం జరిగింది. The class aves is divided into 2 subclasses, namely the Archaeornithes, subclass Archaeornithes, and subclass Neornithes. The Archaeornithes are extinct birds. Archaeornithes includes only one order, Archaeopterygiformes. Next Neornithes. This Neornithes, that means in Greek words neos means new, ornithes means birds. So Neornithes included this modern as well as extinct birds. Subclass Neornithes is divided into 4 superorders. Odontognathae,
First superorder is Odontognathae. Odontognathae, in this superorder, the extinct birds are included in this superorder, which are found in Cretaceous period. So these are called Cretaceous birds. Next superorder is the Paleognathae. Paleognathae, which are also known as Ratitae, included in this Paleognathae, the birds or ఫ్లైట్లెస్ బర్డ్స్, ఎగరలేనటువంటి పక్షులను దీంట్లో చేర్చడం జరిగింది. నెక్స్ట్ సూపర్ ఆర్డర్ ఈజ్ ద ఇంపెన్నే. ఇంపెన్నే ద అక్వాటిక్ ఫ్లైట్లెస్ బర్డ్స్. నెక్స్ట్ నియోనేతే, విచ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ కారినేటే. The modern flying birds are included in this super order. So these super orders or belongs to Neornithes. Next first the order Archaeornithes. First subclass is the Archaeornithes, which includes only one order, that is Archaeopterygiformes. Archaeopterygiformes, in Greek words, archaeos means ancient and ornithos means birds. So for which included one order only, Archaeopterygiformes. Archaeopterygiformes, these are the extinct and lived about 155 million years ago in Mesozoic era. Ancient crow-like birds, ancient crow-like birds, it is the connecting link. Archaeopteryx, it is the example of Archaeopterygiformes. Archaeopteryx is the example. It is connecting link between the reptiles and birds, extinct birds, which are found in Jurassic period. So Jurassic birds, which are called Jurassic birds, teeth are present, teeth are present. So toothed beak, these are the toothed beak, it is the reptilian character. So reptilian, it is a connecting link between reptiles and birds. So ఇవి రెండింటికి మధ్య సంతాన సేతు అన్నమాట. ఏంటి, రెప్టైల్స్ సరీసృపాలకి మరియు పక్షులకి మధ్య సంధాన సేతువు. కాబట్టి వీటిని ది కనెక్టింగ్ లింక్ బిట్వీన్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్ అని అంటారు. అందుకని ఈ ఆర్కియోప్టెరిక్స్లో సరీసృపాల లక్షణాలతో పాటు బర్డ్స్ యొక్క లక్షణాలు ఉంటాయి. సో ఇట్ ఈస్ ద టూత్డ్ బీక్ అనేటువంటిది ఇక్కడ సరీసృపం యొక్క లక్షణము అని చెప్పొచ్చు. నెక్స్ట్ ద ఫాసిల్స్ ఫౌండ్ ఇన్ జర్మనీలో కనుక్కోవడం జరిగింది వీటి యొక్క శిలాజాలని. నెక్స్ట్ 4 limbs విత్ 3 clawed digits. 4 limbs, ఇక్కడ పూర్వాంగాలు అనేటువంటివి రెక్కలుగా మార్పు చెందాయి. సో ఈ పూర్వాంగాలు అనేటువంటివి వీటికి 3 clawed అంటే మూడు వేళ్ళు, గోర్లతో కూడినటువంటి వేర్లు ఉండడం కూడా, ఇది కూడా సరీసృపం యొక్క లక్షణమే. ఇట్ ఈస్ ఆల్సో reptilian character. Wing claws are present in this Archaeopteryx, so it is the reptilian character. Next keel was absent. ద్రోణి అనేటువంటిది ఇక్కడ ఉరోస్తి ద్రోణి అనేటువంటిది ఉండదు. నెక్స్ట్ టెయిల్ వితౌట్ పైగోస్టైల్, హలాస్తి అనేటువంటిది వీటిలో తోకలో ఉండదు. పవర్ ఆఫ్ ఫ్లైట్ వాజ్ పూర్, అంటే ఎక్కువగా పైకి ఎగరలేవు, తక్కువగా ఎగురుతూ ఉంటాయి. ఇట్ ఈస్ ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద రెప్టైల్స్ అండ్ బర్డ్స్. ద ఎగ్జాంపుల్ ఈస్ ద ఆర్కియోప్టెరిక్స్. ఇట్ ఈస్ ద ఫాసిల్ అండ్ ఎక్స్టింక్ట్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ జురాసిక్ పీరియడ్. నెక్స్ట్ ఆర్డర్ ఈస్ ద it is the fossil. This slide shows the fossil of Archaeopteryx. Next super order Odontognathae. Neornithes in Greek words, neo means new and ornithis means birds.
subclass is divided into 4 super orders. This subclass includes modern as well as extinct birds. Modern and extinct birds. This subclass Neornithis is divided into 4 super orders. 4 ఉప తరగతులుగా విభజించబడ్డాయి. ఇక్కడ ఒడంటోనేతే, పేలియోనేతే, ఇంపెన్నే అండ్ నియోనేతే. ఒడంటోనేతే అనేటువంటి వాటిలో ఎక్స్టింక్ట్ క్రిటేషియస్ బర్డ్స్ అంటారు వీటిని. అంటే ఇవి కూడా విలుప్తమైనటువంటి పక్షులను చేర్చారు. ఇవి క్రిటేషియస్ యుగంలో ఉద్భవించాయి. నెక్స్ట్ పేలియోనేతే, వీటిని ఇంకా రాటిటే అని కూడా అంటారు. ఇవి ఎగరలేనటువంటి పక్షులు. నెక్స్ట్ ఇంపెన్నే, ఇవి జలచర పక్షులు, ఇవి ఎగరలేనటువంటి పక్షులు. నియోనేతే అంటే వీటిని క్యారినేటే అంటారు. మోడర్న్ ఫ్లయింగ్ బర్డ్స్ are included in this neonate or which are also called as carinate. This first super order Odontonate, it is divided into Hesperornithiformis and Ichthyornithiformis. So first let us go to Hesperornithiformis. In this order the example is the Hesperornis. Hesperornis is the example of Hesperornithiformis. Teeth present in beak. Teeth or present in beak. దంతాలు అనేటువంటివి దవడలలో ఉంటాయి. బీక్, ముక్కు కూడా పొడవుగా ఉంటుంది. ఎక్స్టింక్ట్ ఫ్లైట్లెస్ మెరైన్ బర్డ్స్, ఇవి విలుప్తమైనటువంటివి, ఎగరలేనటువంటి జీవులు మరియు సముద్రంలో నివసిస్తాయి. స్టెర్నమ్ వితౌట్ కీల్ అంటే ఉరోస్తికి ద్రోణి ఉండదు. నెక్స్ట్ వర్టిబ్రే యాంఫీసీలస్ అంటే కశేరుకాలు అనేటువంటివి ఉభయ గర్తి రకానికి చెందినవి. నెక్స్ట్ ప్లూరోడాంట్ టీత్ అంటే దవడ ఎముకలకి అతుక్కొని ఉన్నటువంటి దంతాలు ఉంటాయి. నెక్స్ట్ పెక్టోరల్ గర్డిల్స్ రెడ్యూస్డ్ ఇన్ దిస్ హెస్పెరార్నిథిఫార్మిస్. పెక్టోరల్ గర్డిల్ అంటే ఉరో మేకలలు అనేటువంటివి వీటిలో ఉండవు. ఉరోస్థికి ద్రోణి కూడా ఉండదు. ద ఎగ్జాంపుల్ ఆఫ్ హెస్పెరార్నిథిఫార్మిస్ ఈజ్ ద హెస్పెరానిస్. Next order is the Ichthyornithiformis. The example is the Ichthyornis. It is the bird Ichthyornis. It is also extinct bird and flightless bird. టీత్ ఎగరలేనటువంటివి, విలుప్తమైనవి ఇవి కూడా. టీత్ ప్రజెంట్ ఇన్ బీక్, దంతాలు అనేటువంటివి ఉంటాయి. స్టెర్నమ్ విత్ కీల్, వెల్ డెవలప్డ్ కీల్ అంటే ఇక్కడ ఉరోస్థికి ద్రోణి అనేటువంటి చాలా ఎక్కువగా అభివృద్ధి చెంది ఉన్నటువంటి పక్షులు, విలుప్తమైనటువంటి పక్షులు ఇవి. పెక్టోరల్ గర్డిల్స్ వెల్ డెవలప్డ్ అంటే ఉరోస్థి ఉంది కాబట్టి ఉరో మేకల కూడా ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంది. ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇక్థియార్నిథిఫార్మిస్ ఈజ్ ద ఇక్థియార్నిస్. Next super order is the Impenne. Impenne is it includes only one order, Spinaciformis. It is the only one order. Spinaciformis, the example of Spinaciformis is the penguin. Penguin scientific name is Aptenodytes. So these are the aquatic flightlet birds. Flightless birds, ఇవి జలచర పక్షులు అన్నమాట. ఇవి ఎగరలేనటువంటి పక్షులు. 4 limbs ఆర్ ప్యాడిల్ లైక్. 4 limbs అని అంటే పూర్వాంగాలు అనేటువంటివి తెడ్డుల్లాగా మార్పు చెంది వాటర్లో ఈదడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఫీట్ ఆర్ వెబ్డ్ ఫీట్. వెబ్డ్ ఫీట్ అని అంటే ఏంటంటే పాదాలకి వేళ్ళకి మధ్యలో అంగుళ్యాంతర జాలకము ఉంటుందన్నమాట. తర్వాత థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ ప్రజెంట్ బినీత్ ద స్కిన్ అంటే జలచర చాలా కూల్గా ఉండేటువంటి ప్రదేశాలలో ఉండడం వల్ల వీటికి చర్మానికి క్రిందగా ఒక పొర, క్రొవ్వు పొర ఉంటుంది. దీన్ని బ్లబ్బర్ అని అంటారు. ఈ క్రొవ్వు పొర అనేటువంటిది చర్మానికి క్రిందుగా వ్యాపించబడి ఉంటుంది. నెక్స్ట్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ అంటార్కిటికా అండ్ గాలపాగస్ దీవులలో వీటిని కనుక్కోవడం జరిగింది. అంటార్కిటికా అండ్ గాలపాగస్ ఐలాండ్స్లలో కనుక్కోవడం జరిగింది. ఎగ్జాంపుల్ ఈజ్ ద
penguin. It is these are the characters of spinaciformis. Next superorder is the Paleognathae. Paleognathae which are also known as ratitae. ఎగరలేనటువంటి పక్షులను వీటిలో చేర్చారు. ఫ్లైట్లెస్ బర్డ్స్ని వీటినే రాటిటే అని కూడా అంటారు. ఫ్లైట్లెస్ బర్డ్స్ని వీటిలో చేర్చడం జరిగింది. వీటిని మళ్ళీ చాలా దిస్ సూపర్ ఆర్డర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మెనీ ఆర్డర్స్. ఆర్డర్ టినామిఫార్మిస్, ఎపియార్నిథిఫార్మిస్, డయార్నిథిఫార్మిస్, ఎప్టెరిజిఫార్మిస్, క్యాజువారిఫార్మిస్ అండ్ Rheoformis, Struthiformis. These are the orders which are included in the Paleognathae superorder. First order is the Tinamiformis. These are the example is the Tinamus. Egg shells are glossy and have power of short flight due to the short wings అంటే రెక్కలు అనేటువంటివి చాలా తక్కువగా అభివృద్ధి చెందడం వల్ల ఇవి తక్కువగా అంటే ఫ్లైట్ పవర్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, తక్కువగా ఎగరగలుగుతాయి, తక్కువ హైట్లో ఎగరగలుగుతాయి. కర్సోరియల్ టెరెస్ట్రియల్ బర్డ్స్. నెక్స్ట్ పైకోస్టైల్ ఈజ్ రెడ్యూస్డ్. ఇక్కడ హలాస్తి అనేటువంటిది క్షీణించి ఉంటుంది. స్టెర్నమ్ విత్ కీల్ అంటే ఉరోస్తి ద్రోణి చేత ఉంటుంది. సో దీనిలో ఎగ్జాంపుల్ ఈజ్ ద టినామస్. టినామస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ of this order. Next order is the Aptiornithiformis. Example is the Apiornis. Apiornis is commonly known as elephant bird due to height. Recently extinct bird. This is the recently extinct. ఈ మధ్య కాలంలో విలుప్తమైనటువంటి జీవి. వింగ్స్ వెస్టిజియల్. వింగ్స్ అంటే ఇక్కడ అవశేష అవయవాలుగా రెక్కలు ఉండడం వల్ల ఇవి ఎగరలేనటువంటివి. తర్వాత 4 toed లెగ్స్ అంటే వేళ్ళు, కాలుకి వేళ్ళు 4 వేళ్ళు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఈజ్ ద Apiornis. Apiornis is the example of Apiornithiformis. This is also called as elephant bird. Elephant bird అని ఎందుకంటారంటే ఇది చాలా ఎక్కువగా 8 అడుగుల వరకు హైట్ ఉంటుంది. సో హైట్ ఉంటుంది, చాలా ఎక్కువ దాని యొక్క పరిమాణం కానీ చాలా పెద్దదిగా ఉండడము, తర్వాత దీని యొక్క మెడ అనేటువంటి చాలా పొడవుగా ఉండడము, కాళ్ళు పొడవుగా ఉండడము, తర్వాత కాళ్ళు స్ట్రాంగ్గా ఉండడం, వీటన్నింటి వల్ల దీనికి ఎలిఫెంట్ బర్డ్ అనేటువంటి కామన్గా పేరు వచ్చింది. నెక్స్ట్ ఆర్డర్ ఈజ్ ద Deinorniformis. Orniformis, this is a giant birds recently extinct, which are also recently extinct birds. Wings absent, wings reduced, wings or vestigial. Next sternum without keel అంటే ఇక్కడ శ్రోణి ఉరోస్తి అనేటువంటిది ద్రోణితో ఉండదు. మ్యాసివ్ లెగ్స్ విత్ 3 to 4 toes. లెగ్స్ కాళ్ళు అనేటువంటివి 3 లేదా 4 వేళ్ళతో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఈజ్ ద Diornis. Diornis is the example of Diornithiformis. It is also called as moa and it is found in the New Zealand. Next order is the Epterigiformis. Epterigiformis example is the Epteryx. It is also called commonly called kiwi bird. It is found in the New Zealand, which are hair like feathers, which have hair like feathers. They have hair like feathers. వెంట్రుకల్ లాగా ఉండేటువంటి ఈకలను కలిగి ఉంటుంది. వింగ్స్ వీటిలో వెస్టిజియల్ అనమాట. వింగ్స్ వెస్టిజియల్ అని అంటే ఏంటంటే ఇక్కడ ఇవి ఎగరలేవు, అంటే వింగ్స్ అనేటువంటివి అవశేష అవయవాలుగా ఉండడం వల్ల, రెక్కలు అవశేష అవయవాలుగా ఉండడం వల్ల ఇవి పైకి ఎగరలేవు. నెక్స్ట్ నాస్ట్రిల్ నియర్ ద టిప్, ఒక అంటే నాసికా రంధ్రాలు అనేటువంటివి ముక్కుకి చివరి భాగంలో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఈజ్ ద
Apteryx, it is also known as kiwi, it is found in the New Zealand. Next order is the Casuariiformis. Casuariiformis, the examples are Casuaris, it is commonly known as Cassowary, it is found in the Australia, and Dromaeus emu bird, it is found in the New Zealand. These are the two main examples of Casuariiformis, which have 3 toes in the legs. 3 వేళ్ళని కలిగినటువంటి కాళ్ళు ఉంటాయి. విచ్ ఆర్ ఆల్సో ఫ్లైట్లెస్ బర్డ్స్, ఎగరలేనటువంటి పక్షులు. హెడ్ బియర్స్ ఏ కోమ్ లైక్ స్ట్రక్చర్, ఒక తురాయి హెడ్ మీద, తల మీద ఒక తురాయి లాంటి, దువ్వెన లాంటి తురాయి లాంటి నిర్మాణం ఉంటుంది. స్టెర్నమ్ వితౌట్ కీల్, స్టెర్నమ్ అంటే ఉరోస్థికి ద్రోణి ఉండదు. ఎగ్జాంపుల్స్ ఆర్ ద క్యాజువారిస్ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ డ్రోమేస్ ఆఫ్ న్యూజిలాండ్. నెక్స్ట్ ఆర్డర్ ఈజ్ ద Rheoformis, these which have 3 clawed toes, కాళ్ళల్లో 3 వేళ్ళు ఉంటాయి, which are also flightless birds. స్టెర్నమ్ వితౌట్ కీల్, ఉరోస్థికి ద్రోణి ఉండదు. నెక్స్ట్ హెడ్ అండ్ నెక్ పార్షియల్లీ ఫెదర్డ్, అంటే తల మీద మరియు నెక్ మెడ మీద కూడా ఈకలు అనేటువంటివి ఉంటాయి. ఫెదర్స్ ల్యాక్ ఆఫ్టర్ షాఫ్ట్, ఎగ్జాంపుల్స్ రియా విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ద అమెరికా. Next order is the Struthioornithiformis, which the examples are ostrich struthio, it is the ostrich which have legs with 2 toes legs, 2 వేళ్ళతో కూడినటువంటి కాళ్ళు ఉంటాయి, which are also flightless birds. స్టెర్నమ్ లాక్స్ కీల్, ఉరోస్థికి ద్రోణి ఉండదు. పైగోస్టైల్ యాబ్సెంట్, హలాస్థి అనేటువంటిది వీటిలో ఉండదు. ఫెదర్స్ వితౌట్ ఆఫ్టర్ షాఫ్ట్, ప్యూబిక్ సింఫైసిస్ present. Example is the Struthio, ostrich is the example. Next neonate, the neonate or it is also called as carinate. These are flying birds with flight adaptations. They show a great variety in the details of structure and habit. Wings are well developed with quill feathers. Sternum is with keel, clavicles form furcula. Tail is also found by quill feathers. This super order is divided into many orders. నియోనేటేనే ఇంకా క్యారినేటే అని కూడా అంటారు. ఇవి ఎగిరేటువంటి పక్షులు. మోడర్న్ ఫ్లయింగ్ బర్డ్స్ ఆర్ ఆల్ మోడర్న్ ఫ్లయింగ్ బర్డ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ నియోనేటే ఆర్ క్యారినేటే. నెక్స్ట్ విచ్ హ్యావ్ ఫ్లైట్ అడాప్టేషన్స్, ఎగరడానికి అనేక అనుకూలనాలని కలిగి ఉంటాయి. దే షో ఏ గ్రేట్ వెరైటీ ఇన్ డీటెయిల్స్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ హ్యాబిట్, అలవాట్లలోనూ మరియు నిర్మాణంలోనూ అనేక రకాలుగా అభివృద్ధి చెందినటువంటి పక్షులని ఈ నియోనేటేలో చేర్చడం జరిగింది. వింగ్స్ ఆర్ వెరీ డెవలప్డ్ విత్ క్విల్ ఫెదర్స్, క్విల్ ఈకలతో కూడినటువంటి రెక్కలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ద్రోణి, ఉరోస్థికి ద్రోణి ఉంటుంది. నెక్స్ట్ ఫర్క్యులా అభివృద్ధి, వి ఆకారంలో ఉండేటువంటి ఫర్క్యులా లేదా దీన్నే విష్ బోన్ అని లేదా మెర్రీథాట్ బోన్ అని అంటారు. ఇది కూడా బాగా ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. టెయిల్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ బై క్విల్ ఫెదర్స్, అంటే క్విల్ ఫెదర్స్ అంటే తోక కూడా క్విల్ ఈకలని కలిగి ఉంటుంది. దిస్ సూపర్ ఆర్డర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మెనీ ఆర్డర్స్. These are the so many orders of neonate. These are the arboreal birds. 3 orders are called arboreal birds. Psittaciformis, Pisciformis and Passeriformis, these are called arboreal birds. Next Columbiformis, Galliformis and Cuculiformis. Columbiformis are also called arboreal birds, అంటే ఇవి చెట్ల పైన నివసిస్తూ ఉండేటువంటి జీవులు. నెక్స్ట్ గాలిఫార్మిస్
కుకులిఫార్మిస్, దీస్ ఆర్ టెరెస్ట్రియల్ బర్డ్స్, భూమిపైన నివసిస్తూ ఉంటాయి. నెక్స్ట్ యాన్సెరిఫార్మిస్, కొరాసిఫార్మిస్, గ్యావిఫార్మిస్, కొలంబిఫార్మిస్, కొలింబిఫార్మిస్ అండ్ ప్రొసెల్లారిఫార్మిస్ అండ్ పెలెకాంతిఫార్మిస్, దీస్ ఆర్ స్విమ్మింగ్ బర్డ్స్, నీటిలో ఈదుతూ ఉండేటువంటి జలచర పక్షులు అన్నమాట ఇవి. నెక్స్ట్ కారాడి ఫార్మిస్, సికోనిఫార్మిస్, గ్రూయిఫార్మిస్, దీస్ త్రీ ఆర్ wading birds. Next falconiformis, strigiformis, these are the predator birds. Next micropodiformis and Capmimulgiformis, these are the aerial birds. These are 19 orders which are included in the neonate. First let us go to Psittaciformis. Psittaciformis example is the Psittacula. It is commonly called green parrot. రామచిలుకలని వీటిలో చేర్చడం జరిగింది. ప్యారెట్ లైక్ బర్డ్స్, ఫెదర్స్ ఆర్ వెరీ గ్రీన్, ఎల్లో ఆర్ బ్లూ ఆర్ రెడ్ షైనింగ్ కలర్స్. ఫీట్ జైగోడాక్టైలస్, 2 toes ఇన్ ఫ్రంట్ అండ్ 2 toes బిహైండ్. ఇక్కడ రెండు కాళ్ళకి ఉన్నటువంటి వేళ్ళు రెండు ముందు వైపుకి రెండు వెనక వైపుకి ఉంటాయి. సో ఇవి ఇలాంటి లక్షణాలను కలిగినటువంటి జీవులని సిట్టాసిఫార్మిస్లో చేర్చడం జరిగింది. బీక్ స్టౌట్ అండ్ హుక్డ్ ఎట్ టిప్, ఒక కొక్కెం లాగా ఉండేటువంటి ముక్కు అనేటువంటిది ఉంటుంది. ఎగ్జాంపుల్ సిట్టాక్యులా, గ్రీన్ ప్యారెట్. నెక్స్ట్ order is the Pisiformis. Pisiformis example is the woodpecker, Dendrocopus, the Pisiformis, which are protrusible tongue and protrusible tongue, which means tongue అనేటువంటిది చాలా ఎక్స్టెండ్ అవ్వగలిగేదిగా ఉండి, అంటే ఎక్కువగా బయటికి వచ్చి అది చెట్ల పైన నివసిస్తూ ఉండడం వల్ల చెట్ల పైన బొరియలను చేస్తూ, అంటే చిన్న చిన్నగా అందులో ఉండేటువంటి పురుగులని కానీ లార్వాలని కానీ తింటూ ఉంటుంది. నెక్స్ట్ 2 toes ఇన్ ఫ్రంట్ అండ్ 1 బిహైండ్, రెండు వేళ్ళు ఉంటాయి. ఒకటి 2 వేళ్ళేమో ముందుకి ఉంటాయి, కాళ్ళలో 2 వేళ్ళు ముందుకు ఉంటాయి, ఒకటేమో వెనక్కి ఉంటుంది. తర్వాత టెయిల్ ఫెదర్స్ ఆర్ స్టిఫ్ విత్ పాయింటెడ్ టిప్స్. తోకలో ఉండేటువంటి ఈకలు ఎలా ఉంటాయి, చాలా షార్ప్గా పాయింటెడ్ టిప్ లాగా ఉండి స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టఫ్ బీక్ అనే ముక్కు చాలా షార్ప్గా ఉండి అది చెట్లని పైన రంధ్రాలను చేయడానికి, అందులో రంధ్రాలలో ఉండేటువంటి కొన్ని చిన్న చిన్న క్రిములని కీటకాలని ఇవి తింటూ ఉంటాయి. సో అంత హార్డ్గా ఉండేటువంటి చెట్లని కూడా అవి రంధ్రాలు చేయగలిగే విధంగా ముక్కు మార్పు చెంది ఉంటుంది. నెక్స్ట్ dig insect and larva of wood. Example is the Dendrocopus woodpecker. Next order is the Passeriformis. Passeriformis example is the crow, కాకులు కానీ, కార్వస్ స్ప్లెండెన్స్. నెక్స్ట్ హౌస్ స్పారో కానీ, చిన్న చిన్న పిట్టలు కానీ మనకి ఇళ్లల్లో కనిపించేటువంటివి, వీటన్నిటినీ కూడా Passeriformisలో చేర్చడం జరిగింది. దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్డర్ ఇన్ ద బర్డ్స్. Feet adapted for perching and beak for cutting. Next 3 toes in front and 1 behind. 3 వేళ్ళు, కాళ్ళలో ఉండేటువంటి 3 వేళ్ళలో 3 వేళ్ళు ముందు వైపుకు ఉంటాయి, ఒక వేలు మాత్రము వెనక్కి ఉంటుంది. Example is Passer domesticus, which is commonly called house sparrow. Next one is the Corvus splendens, the common name is the crow. Next order is the Columbiformis. Example is the common pigeon, Columba livia. It is the scientific name of pigeon. Its skin thick and soft. A large crop produce pigeon milk to feed offspring. Pigeon లో
ఈ పావురంలో అన్నకోశము అనేటువంటిది బాగా ఎక్కువగా అభివృద్ధి చెంది దాంట్లో క్షీరము ఉత్పత్తి చేయబడుతుంది. దీన్నే కొలెస్ట్రామ్ అని అంటారు. ఈ కొలెస్ట్రామ్ అనేటువంటి ఈ పాలని వాటి యొక్క పిల్లలకి అందించగలిగే విధంగా పాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి అన్నమాట ఈ అన్నకోశంలో. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ దీస్ ఆర్ ద గ్రామినివోరస్ అండ్ ఫ్రూజివోరస్, చిన్న చిన్న గింజలని కానీ లేకపోతే పళ్ళని కానీ తింటూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఆర్ ద కొలంబా, లివియా, ఇట్ బ్లూ రాక్ పిజియన్. నెక్స్ట్ అంటే బ్లూ రాక్ పిజియన్ ఎందుకన్నారంటే బాగా ప్రాచీనమైనటువంటి కట్టడాలలో, దేవాలయాలలో ఎక్కువగా రాళ్ళపైన ఎక్కువగా ఇవి నివసిస్తూ ఉంటాయి, చల్లటి ప్రదేశాలలో నివసిస్తూ ఉంటాయి. కాబట్టి బ్లూ రాక్ పిజియన్స్ అని వాటికి కామన్గా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆర్డర్ ఈజ్ ద గాలిఫార్మిస్. గాలిఫార్మిస్ ఎగ్జాంపుల్స్ ఆర్ ద గ్యాలస్, ఇట్స్ కామన్ నేమ్ ఈజ్ జంగిల్ ఫోల్ అండ్ పావో క్రిస్టేటస్, ఇట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ పీకాక్. వీటిని గాలిఫార్మిస్లో చేర్చడం జరిగింది. విచ్ హ్యావ్ షార్ట్ ఫ్లైట్, తక్కువగా ఎగరగలిగేటువంటివి. ఇవి గేమ్ బర్డ్స్, పందెం కోళ్ళని వీటిలో చేర్చడం జరిగింది. ఫెదర్స్ విత్ ఆఫ్టర్ షాఫ్ట్, ఫీట్ మ్యాసివ్ అడాప్టెడ్ ఫర్ స్ట్రాచింగ్, అంటే పాదాలు ఎలా ఉంటాయి అని అంటే ఇలా రక్కే విధంగా ఉంటాయి అన్నమాట. రక్కే విధంగా అంటే ఎక్కువగా పందెం కోళ్ళు అంటే కొన్ని గేమ్స్లలో ఉపయోగిస్తారు. ఒకదానికొకటి రక్కే విధంగా పాదాలు అభివృద్ధి చెంది ఉంటాయి. బీక్ ఈజ్ షార్ట్, ముక్కు చాలా పొట్టిగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆర్ ద జంగిల్ ఫోల్ అండ్ పీకాక్. నెక్స్ట్ ఆర్డర్ ఈజ్ ద కుకులిఫార్మిస్. కుకులిఫార్మిస్ ఎగ్జాంపుల్ ఈజ్ ద కోయల్, యూడైనమిస్, ఇట్ ఈస్ ద కోయల్, కోకిల. కోకిలని వీటిలో చేర్చడం జరిగింది. టెయిల్ ఈజ్ వెరీ లాంగ్, టోస్ 2 ఫ్రంట్ అండ్ 2 బిహైండ్. 4 వేళ్ళు ఉంటాయి కాళ్ళకి, 2 ముందు వైపుకు ఉంటాయి, 2 వెనక వైపుకు ఉంటాయి. నెక్స్ట్ విచ్ షో బ్రూడ్ పారాసైట్స్. బ్రూడ్ పారాసైట్స్ ఫీమేల్ లేస్ ఎగ్స్ ఇన్ ద నెస్ట్ ఆఫ్ అదర్ బర్డ్స్. కాకులు కానీ ఇతర పక్షులు కానీ ఏర్పరచుకున్నటువంటి గూళ్ళలో ఇవి గుడ్లను పెడతాయి. ఇవి వేరే పక్షులు ఏర్పరచుకున్న గూళ్ళల్లో గుడ్లను పెడతాయి కాబట్టి బ్రూడ్ పారాసైట్స్ అని అంటారు. పారాసైటిస్ట్. Female lays eggs in the nest of other birds. Example is the Eudynamous coel. Next is the Anseriformis, which included the birds duck. The example is the duck, Anas. అక్వాటిక్ బర్డ్స్, ఇవి నీటిలో నివసిస్తాయి, జలచర పక్షులు. బీక్ ఈజ్ బ్రాడ్గా చాలా పెద్దదిగా, ముక్కు అనేటువంటిది పెద్దదిగా ఉంటుంది. టంగ్ ఈజ్ ఫ్లెషీ, అంటే కండరభరితమైనటువంటి నాలుక ఉంటుంది. టెయిల్స్ అండ్ ఫీట్ ఆర్ వెరీ షార్ట్, తోక కానీ లేకపోతే పాదాలు కానీ చాలా పొట్టిగా ఉంటాయి. ఫీట్ ఆర్ వెబ్డ్, పాదాలలో అంగుళ్యాంతర జాలకము ఉంటుంది. సో అందువల్ల ఫీట్ వెబ్డ్, ఫీట్స్ ఆర్ వెబ్డ్. ఎగ్జాంపుల్ ఈజ్ ద డక్. దీస్ ఆర్ ద అక్వాటిక్ బర్డ్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద Anseriformis. Next Coraciformis, the order Coraciformis, which includes kingfisher. Example is the kingfisher halcyon. The beak is strong. Beak is ముక్కు చాలా పొడవుగా ఉండి బలంగా ఉంటుంది. థర్డ్ అండ్ ఫోర్త్ టోస్ ఆర్ ఫ్యూజ్డ్ ఎట్ ద బేస్. 3వ 4వ వేళ్ళు అనేటువంటివి కలిసి ఉంటాయి. లాంగ్ టెయిల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈజ్ ద కింగ్ ఫిషర్. నెక్స్ట్ ఆర్డర్ ఈజ్ ద Gaviformis, which included the example Gavia, which are the powerful flight. చాలా ఎత్తుగా ఎగరగలుగుతాయి, అంటే వెంటనే వాటర్లో దూకగలుగుతాయి. కండరభరితంగా వాటి యొక్క రెక్కలు అభివృద్ధి చెంది వాటర్లో వేగంగా దూకగలుగుతాయి. మెరైన్ బర్డ్స్, ఇవి సముద్రాలలో నివసిస్తాయి. లెగ్స్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బాడీ. లెగ్స్ అనేటువంటివి దేహం యొక్క చివరికి ఉంటాయి. టోస్ ఆర్ వెబ్డ్, అంటే వీటిలో అంగుళ్యాంతర జాలకంతో కూడినటువంటి కాలివేళ్ళు ఉంటాయి. తర్వాత పవర్ఫుల్ ఫ్లైట్, అంటే ఎక్కువగా బలంగా వాటర్లోకి దూకగలుగుతాయి. నెక్స్ట్ కొలంబిఫార్మిస్ ఆర్ పొడిసిపెడిఫార్మిస్.
ఎగ్జాంపుల్ ఈజ్ ద పొడిసెప్స్ గ్రేబిస్. These are the good divers. Patella is large legs are placed for back at the బాడీ. లెగ్స్ ఎక్కడ ఉంటాయి? చివరికి, దేహం యొక్క చివరికి లెగ్స్ అనేటువంటివి ఉంటాయి. వీటిలో వింగ్స్ అనేటువంటివి చాలా బలంగా ఉంటాయి. ఇవి వాటర్లోనే ఉంటూ ఉంటాయి. తర్వాత ఎగ్జాంపుల్ ఈజ్ ద పొడిసెప్స్, ఎగ్జాంపుల్ కామన్లీ గ్రేబిస్. నెక్స్ట్ ప్రొసెల్లారిఫార్మిస్. ప్రొసెల్లారిఫార్మిస్ ఎగ్జాంపుల్ ఈజ్ ద డియోమేడియా ఆల్బాట్రస్, విచ్ ఆర్ ఆల్సో మెరైన్ బర్డ్స్. లాంగ్ అండ్ ఆయిలీ వింగ్స్, చాలా పొడవుగా ఉండేటువంటి వింగ్స్, రెక్కలు ఉంటాయి. ఇలా పొడవుగా ఉండేటువంటి రెక్కలు ఉండడం వల్ల చాలా వేగంగా పైకి ఎగరగలుగుతాయి. ట్యూబ్యులర్ నాస్ట్రిల్ ఉంటుంది, నాలికాయుతమైనటువంటి నాసికా రంధ్రాలు ఉంటాయి. లార్జ్ నాసల్ గ్లాండ్స్, నాసికా గ్రంథులు చాలా